టీ20లో 200కి పైగా టార్గెట్ను ఛేదించడం అంత తేలికేమీ కాదు. పైగా 6 పరుగులకే ఓపెనర్లిద్దరూ అవుటయ్యాక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు 16 ఓవర్ల లోపే టార్గెట్ను పూర్తి చేయడం మాటలు కాదు. కానీ టీమిండియా సాధించింది. రాయ్పూర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 208 పరుగులు సాధించినా సూర్యకుమార్ యాదవ్ సేన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. టార్గెట్ చేజ్లో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ డకౌట్ అయినా, సంజూ శాంసన్ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరినా ఆ తర్వాత ఇషాన్ కిషన్ సునామీ ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. పవర్ ప్లేను పక్కాగా వినియోగించుకున్నాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ కూడా నిలదొక్కుని ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఇద్దరు ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ చెలరేగిపోతుంటే న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బౌండరీలే హద్దుగా రెచ్చిపోవడంతో టార్గెట్ వేగంగా కరిగిపోయింది. ఇషాన్ అవుటయ్యాక శివం దూబే కూడా తన బ్యాట్ పవర్ చూపించాడు. దీంతో టీమిండియా మరో 28 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. 200కి పైగా స్కోర్ను 15.2 ఓవర్లలోనే పూర్తి చేసి రికార్డుల్లోకెక్కింది. దీంతో టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ దూకుడు చూసి ప్రత్యర్థి జట్లు వణికిపోయే పరిస్థితే వచ్చింది. గత టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి తిరుగులేని జట్టుగా టీమిండియా కొనసాగుతోంది. టోర్నీలు, సిరీస్లను ఖాతాలో వేసుకుంటూ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. పొట్టి ఫార్మెట్ లో నెంబర్ 1 జట్టు అనే ట్యాగ్ కు తగినట్టే విజృంభిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా టీమిండియాను అడ్డుకోవడం కష్టమనుకునేలా టీమిండియా ఆట తీరు సాగుతోంది. అసలు భారత్ పై 300 పరుగులు కొట్టినా గెలవడం కష్టమేమో అని స్వయంగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నరే అన్నాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉందని చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ సేనపై విజయం సాధించడం అంత తేలిక కాదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. శాంట్నర్ కామెంట్స్ కు తగినట్టే భారత్ జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా భీకరంగా ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగితే ప్రత్యర్థులు బెంబేలెత్తిపోవాల్సిందే. సంజూ శాంసన్ ఫామ్ అందుకుంటే ఆపడం కష్టమే. వన్డౌన్ లో ఇప్పుడు ఇషాన్ కూడా డేంజరస్ ప్లేయర్ గా మారిపోయాడు. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లోకి వచ్చేశాడు. 360 డిగ్రీల ప్లేయర్ తో ప్రత్యర్థులకు సవాల్ తప్పదు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా ఇలా అందరూ దంచికొట్టేవారే. అందుకే టీమిండియాపై 200కి పైగా పరుగులు కొట్టినా సరిపోదని శాంట్నర్ చెప్పేశాడు. ఒక్క శాంట్నర్ మాత్రమే కాదు, టీమిండియాపై విజయం సాధించాలంటే భారీ స్కోర్లు సాధించాల్సిందే అని విదేశీ జట్ల కెప్టెన్లు ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుత ఫామ్ను చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ను కట్టడి చేయడం అంత తేలిక కాదనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. టీమిండియా మాత్రం మెరుగైన క్రికెట్ ఆడడంపైనే ఫోకస్ చేసింది. అంచనాల ఒత్తిడిని అధిగమించడంపై దృష్టి పెట్టింది.